హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ఎలా వేస్తాడో మనందరికీ తెలుసు. అతని స్టెప్పులు చూస్తే మనకే మతిపోతుంది. అలాంటి డ్యాన్సర్కి ఒక స్టార్ హీరోయిన్తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. వాళ్ళల్లో విజయశాంతి, రాధా, రాధిక, శ్రీదేవి లాంటి హీరోయిన్లతో చిరంజీవి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా కుదిరింది. అయితే భానుప్రియతో కూడా చిరంజీవి కొన్ని చిత్రాల్లో నటించారు. ఖైదీ నెంబర్ 786, జోబి దొంగ, త్రినేత్రుడు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ గురించి చెప్పిన విషయాలు అందరినీ ఇప్పుడు షాక్కి గురి చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, రాధా, రాధిక లాంటి హీరోయిన్లతో నేను నటించినప్పుడు అభిమానులు మా కాంబినేషన్ని మళ్ళీ మళ్ళీ కోరుకునేవారని, ఎందుకంటే మా మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. అయితే భానుప్రియతో మాత్రం నటించేటప్పుడు చిరంజీవి ప్రారంభంలో చాలా ఇబ్బంది పడ్డారట. ముఖ్యంగా ఆమెతో కలిసి సాంగ్స్లో డ్యాన్స్ చేసేటప్పుడు చిరంజీవి చాలా అసౌకర్యంగా గురైనట్లు చెప్తున్నారు. అయితే భానుప్రియ ఇండియాలోనే అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్లో భానుప్రియ ఒకరు. అందులో ఎలాంటి సందేహమో మనకు అవసరం లేదు. అంతటి అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ మన తెలుగమ్మాయి కావడం మనకి చాలా గర్వకారణమని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. ఆమెతో కలిసి నటించేటప్పుడు ఆ విషయంలోని నేను ఎంతో గర్వించేవాడినని చెప్పుకొచ్చారు. అయితే కానీ భానుప్రియ నాతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఒక గొప్ప డ్యాన్సర్నే అనే కదా అని ఫీలింగ్తోనే చేసేది ఆవిడ. నన్ను మించి డ్యాన్స్ చేయాలనే ఉద్దేశంతో పోటీపడి మరీ చేసేది భానుప్రియ డ్యాన్స్. అయితే మేము సాంగ్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె మా ఇద్దరికి డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నట్లు ఫీల్ అయ్యేది. కానీ వాస్తవానికి మేమిద్దరం ఒక సినిమాలో నటిస్తున్నాం. అది డ్యాన్స్ కాంపిటీషన్ కాదు. ఆమె పోటీతత్వం వల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా మిస్ అయ్యేది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయితే సినిమాకి చాలా నష్టం వస్తుంది. అందుకే ఒకసారి భానుప్రియ దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడాను. భాను, నీకన్నా గొప్ప డ్యాన్సర్ని నేను కాదు, నువ్వు అద్భుతమైన డ్యాన్సర్వి. కానీ ఇక్కడ మన ఇద్దరి మధ్య డ్యాన్స్ కాంపిటీషన్ జరగడం లేదు, ఒక సినిమాలో మనం నటిస్తున్నామని చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే చిరంజీవి గారు భానుప్రియతో నీకు నాతో పోటీపడి డ్యాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల సాంగ్లో కెమిస్ట్రీ మెకానికల్గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సాంగ్ చూస్తున్న ఆడియన్స్కి డ్యాన్స్ కాంపిటీషన్ అనిపించకూడదు, మన జంట ఆడియన్స్కి చూడముచ్చటగా అనిపించాలని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. అయితే చిరంజీవి గారు భానుప్రియకి ఇలా శుతిమెత్తంగా చురకలు అంటించారు. అప్పటి నుంచి భానుప్రియ చిరంజీవితో పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు చిరంజీవి గారు. అయితే ఖైదీ నెంబర్ 789 చిత్రంలో గువ్వా గోరింకతో అనే పాట క్లాసిక్ సాంగ్గా ఇప్పటికీ ప్రజల మదిలో ముద్ర వేసినట్టు గుర్తుండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.